హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నకిలీ డాక్టర్ మెరుపు తీగని తీసుకొచ్చి శ్రీవల్లి నిజస్వరూపాన్ని బయట పెట్టాలని చూసిన నర్మద డాక్టర్ని చంపి ఆ కేసులో నర్మదని ఇరికించాలని చూసిన వల్లి చెంప పగలగొట్టిన రామరాజు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే వల్లి ప్రెగ్నెంట్ కాకపోయినా కూడా వేదవతితో అన్ని సేవలు చేయించుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన నర్మద, ప్రేమ, ధీరజ్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక ధీరజ్, చూడు ప్రేమ, ఇక నువ్వు రంగంలోకి దిగవలసిన అవసరం వచ్చింది. ఆ వల్లి నిజస్వరూపాన్ని బయట పెట్టాలి అని చెప్పి ఇక ప్రేమ వెంటనే వేదవతి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య నేను కూడా ఒక గ్లాస్ జ్యూస్ తీసుకోనా అనగానే అప్పుడు వేదవతి, అదేంటే బయటి వాళ్ళ లెక్క అడగడం ఏంటి, తీసుకో అనేసరికి ఇక ప్రేమ ఆ గ్లాస్ తీసుకొని పక్కకి వెళుతుంది. ఇక నర్మద, ధీరజ్ ఇద్దరు కూడా ఆ గ్లాసులో ఏదో కలిపి ఆ జ్యూస్ని సుక్కు దగ్గరికి తీసుకువెళ్తుంది. అది చూసిన సుక్కు, ఏంటి మీరు నాకు జ్యూస్ తెచ్చారా, ఎందుకో అనగానే అప్పుడు నర్మద, చూడు సుక్కు, నువ్వు శ్రీవల్లికి సేవలు చేస్తూ చేస్తూ చాలా అలసిపోయావు, కానీ శ్రీవల్లి నీ గురించి పట్టించుకోవడం లేదు, అందుకే ఈ జ్యూస్ నీకు తీసుకొచ్చాను, తాగు సుక్కు అని చెప్పి నర్మద ఆ జ్యూస్ని సుక్కుకిస్తుంది. ఇక దాంతో సుక్కు నమ్మి ఆ జ్యూస్ను తాగుతుంది. కాసేపటి తర్వాత సుక్కు ఆరోగ్యం ఎలాగో కావడంతో ఇక వెంటనే నర్మద, ప్రేమ ఇద్దరూ కూడా, ఏంటి సుక్కు, ఏం జరిగింది, కళ్ళు తిరుగుతున్నాయా, అయినా వికారంగా ఉందా అంటూ ఉంటే అప్పుడు సుక్కు, అవును నా కళ్ళు తిరుగుతున్నాయి, ఎలాగో ఉంది అని చెప్పగానే ఇక వెంటనే నర్మద, పద సుక్కు, డాక్టర్ని పిలిపిస్తాను, రూమ్లో రెస్ట్ తీసుకుందువు అని చెప్పి ఇక అందరూ కలిసి సుక్కుని రూమ్లోకి తీసుకువెళ్తారు. ఇక వెంటనే అక్కడికి డాక్టర్కి ఫోన్ చేస్తారు. ఇక డాక్టర్ మెరుపుతీగ అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. అది చూసిన శ్రీవల్లి, సుక్కు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక శ్రీవల్లి, ఇదేంటి, ఇది వీళ్ళకి ఇక్కడ కనిపించింది అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక డాక్టర్ మెరుపుతీగ సుక్కుని పరిశీలించి, చూడు నీకు శుభవార్త చెప్పాలి, నువ్వు తల్లివి కాబోతున్నావు అని చెప్పి అనగానే సుక్కు కోపంగా, చూడు నేను తల్లిని కావడమేంటి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా అనేసరికి ఇక నర్మద, చూడు ఎందుకలా, తను పెద్ద గొప్ప డాక్టర్, తను గైనకాలజిస్ట్, తన గురించి అలా మాట్లాడడం తప్పు, సీనియర్ డాక్టర్ అంటూ ఉంటే అప్పుడు సుక్కు కోపంగా, దాని బొంద ఏం కాదు, ఒక స్లీపర్ని తీసుకొచ్చి డాక్టర్ అంటున్నారేంటి, అది డాక్టర్ కాదు స్లీపర్, అది నా ఫ్రెండ్ అని చెప్పగానే అందరూ కూడా ఒక్కసారి షాక్ అవుతారు. ఇక నర్మద, అదేంటి తను డాక్టర్ అని వల్లి కడుపు పోయిందని చెప్పింది కదా అనగానే అప్పుడు సుక్కు, అది వల్లి ఆడిన నాటకం, తన కడుపులో బిడ్డ లేకపోయినా తన కడుపులో బిడ్డని నువ్వే చంపావని అందరి ముందు నాటకం ఆడింది, అబద్ధం చెప్పింది అని చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అది తెలుసుకున్న వేదవతి, చందు కోపంతో రగిలిపోతూ వల్లి చెంప పగలగొడుతుంది. చి, ఎంత మోసం చేశావే, నిన్ను ఎంతగానో నమ్మాము, నీ కడుపులో ఈ ఇంటి వారసుడు పెరుగుతున్నాడని చాలా సంతోషించాము, ఈ ఇంటికి 3వ తరం వారసుడు వస్తున్నాడని మీ మామయ్య నిన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాడు, అలాంటి మమ్మల్ని ఇలా మోసం చెయ్యాలని ఎలా అనిపించిందే అని చెప్పి ఇక వేదవతి వల్లి చెంప పగలగొట్టి వల్లిని బయటికి గెంటేస్తుంది. ఇక అది చూసిన వల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే అక్కడికి భాగ్యం, ఆనందరావు ఇద్దరూ వస్తారు. వల్లిని అలా గెంటేయడం చూసిన భాగ్యం, ఏంటి వదినా, ఏం జరిగింది, వల్లి ఏం తప్పు చేసిందని తనని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తున్నావు అనగానే ఇక వేదవతి, ఏంటే ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు, నీ కూతుర్ని నా ఇంటికి పంపించడం కోసము నువ్వు డాక్టర్తో కలిసి నాటకమాడావు, నీ కూతురి కడుపులో బిడ్డ లేకపోయినా బిడ్డ ఉన్నట్టు నాటకమాడి ఆ బిడ్డని చంపేసింది నర్మదే అని ఇంట్లో వాళ్ళందరూ నర్మదని అసహించుకునేలా చేశారు, ఇది కదే మీరు నాశనం చేయడానికి నా ఇల్లే దొరికిందా అని చెప్పి ఇక వేదవతి భాగ్యం చెంప పగలగొడుతుంది. ఇక అది చూసిన భాగ్యం ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే, వదిన, ఇదంతా నా కూతురు జీవితం నిలబెట్టడం కోసం,
ఎక్కడ నా అల్లుడు నా కూతురికి విడాకులు ఇస్తాడోనని ఒకే ఒక్క కారణం చేత ఇలా అబద్ధమాడి నా కూతుర్ని మీ ఇంటికి పంపించవలసి వచ్చింది. ప్లీజ్ వదినా, నీ కాళ్ళు పట్టుకుంటాను, నా కూతురి జీవితాన్ని అన్యాయం చేయొద్దు అని భాగ్యం బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు వేదవతి, చూడు, మీలాగా నమ్మించి ద్రోహం చేసేవాళ్ళని అస్సలు నమ్మను. ఇప్పటికే మీరు నా కూతురు విషయంలో ఎంతో పెద్ద తప్పు చేశారు. అది నేను క్షమించాను. మీ కూతురు కడుపులో నా ఇంటి వారసుడు పెరుగుతున్నాడని ఒకే ఒక్క కారణం చేత ఈ ఇంటికి తీసుకొచ్చాను. కానీ మీరు మా ప్రేమతో మా మనసులతో ఆడుకున్నారు, మమ్మల్ని మోసం చేశారు. ఇక నీ కూతురి మొహం జన్మలో చూపించొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇక అది చూసిన భాగ్యం, శ్రీవల్లి, ఆనందరావులు బాధపడుతూ ఉంటారు. ఇక శ్రీవల్లి, ఏంటమ్మా ఇలా జరిగిందేంటి? ఆ సుక్కు వల్ల మన ప్లాన్ మొత్తం నాశనమైపోయింది. ఆ మెరుపు తీగ వచ్చి ఇంట్లో వాళ్ళందరి ముందు నిజాన్ని బయటపెట్టింది. కానీ ఆ క్షణంలో మామయ్య అక్కడ లేరు అనగానే ఇక భాగ్యం శ్రీవల్లి చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా రామరాజు అన్నయ్యని ఒప్పించాలి. ఆ డాక్టర్ని తీసుకొచ్చి రామరాజు ముందే నిజం కాదని అబద్ధమని నిరూపించాలి. కావాలనే నర్మద తను తప్పించుకోవడం కోసం ఇలా చేసిందని చెప్పాలి అని భాగ్యం అనగానే అప్పుడు వల్లి, లేదమ్మా, అత్తయ్య చెప్పిన మాటే మామయ్యకి వేదం. ఇక ఎవరు చెప్పినా మామయ్య ఈనడు. ఆ నర్మద నా జీవితాన్నే నాశనం చేసింది, నువ్వు కూడా నా జీవితాన్ని నాశనం చేశావు అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యంని తిడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న భాగ్యం చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ నర్మద వల్ల నా కూతురి జీవితమే నాశనమైపోయింది. ఎలాగైనా ఆ నర్మదని లేకుండా చెయ్యాలి, దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించాలి, కాదు ఈ లోకంలో నుండే లేకుండా చెయ్యాలి అని చెప్పి భాగ్యం ఆలోచిస్తూ వెంటనే శ్రీవల్లితో, చూడు శ్రీవల్లి, ఆ డాక్టర్ని చంపేసి ఆ నేరాన్ని నర్మద మీద వేస్తే ఇక దాంతో నర్మద ఆ ఇంటికి, సాగర్కి శాశ్వతంగా దూరమైపోతుంది. కావాలనే డాక్టర్ని తీసుకొచ్చి ఇదంతా నాటకమాడించింది. ఎక్కడ ఆ నిజం బయటపడిపోతుందోనని డాక్టర్ని కావాలనే నర్మద చంపించిందని అబద్ధం చెప్పొచ్చు. అలా అయితే ఇంట్లో వాళ్ళందరూ నమ్ముతారు. ఇక నర్మద బ్రతికున్నన్ని రోజులు జైల్లోనే ఉంటుంది అని భాగ్యం అనగానే అప్పుడు వల్లి, అమ్మ, నాకేదో భయంగా ఉంది. ఇప్పటికే మనమన్నా మన మాట అన్నా బావకి నమ్మకం లేదు. ఇప్పుడు ఏదైనా జరిగితే ఆ నేరం మన మీదనే పడిపోతుంది, వద్దమ్మా అనగానే అప్పుడు భాగ్యం, చూడవే, ఎలాగైనా ఆ నర్మదని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను, తనని జైలుకు పంపిస్తాను, నువ్వు ఆగమ్మడు అని చెప్పి ఇక వెంటనే భాగ్యం తన ఫోన్ తీసి తనకు తెలిసిన వాళ్ళ కొంతమందికి ఫోన్ చేస్తుంది. భాగ్యం నుండి ఫోన్ రావడంతో వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పక్క అనగానే అప్పుడు భాగ్యం, ఒరేయ్ చూడండ్రా, నేను ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను, కానీ ఆ అమ్మాయి ఎక్కడ దొరికినా ఆ అమ్మాయిని ఏకంగా పైకి పంపించండి అని చెప్పగానే అప్పుడు వాళ్ళు సరేనక్క అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఇక ఇంతలోనే భాగ్యం నర్మద ఫోటో పంపిస్తుంది. ఇక అది చూసిన వాళ్ళు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే భాగ్యంకి ఫోన్ చేసి, ఏంటక్క ఈ ఫోటో పంపించావేంటి? తను రామరాజు కోడలు కదా, తనకి ఏమైనా అయితే రామరాజు గారు మమ్మల్ని బ్రతకనివ్వరు. లేదక్క, మేమేమీ చెయ్యలేం, మమ్మల్ని క్షమించండి అనగానే అప్పుడు భాగ్యం, చూడు, మీరు భయపడవద్దు, మీకు కావలసినంత డబ్బు నేనిస్తాను, మీ మీదికి ఎలాంటి కేసులు రాకుండా నేను చూసుకుంటాను, కానీ ఆ నర్మద బ్రతకూడదు అని చెప్పడంతో వాళ్ళు సరే అక్క, నువ్వు చెప్పినట్టే చేస్తాం, ఆ నర్మదని చంపేస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఇక భాగ్యం, ఒసై నర్మద, నా కూతురు జీవితాన్ని నాశనం చేశావే, నా అల్లుణ్ణి, నా కూతుర్ని శాశ్వతంగా దూరం చేశావు, ఇంతకి ఇంత అనుభవిస్తావు, ఈ రోజుతో నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నావు, నా పగ చల్లారుతుంది అని చెప్పి ఇక భాగ్యం, శ్రీవల్లి అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే మెరుపుతీగ రోజులాగానే హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటుంది. ఇక అది చూసిన రౌడీలు, ఒరేయ్ అదిగోరా ఆ అమ్మాయిని మనం చంపేది, వెళ్దాం పదండిరా అని చెప్పి ఇక వెంటనే రౌడీలు
ఆ మెరుపు తీగకి ఎదురుగా వస్తారు. వాళ్ళని చూసిన తను మాత్రం, ఏయ్ ఎవర్రా మీరు, ఎందుకు దారికి అడ్డుగా వచ్చారు, ఓహో నా రీల్స్ చూస్తున్నారు కదా, నా గురించి తెలుసుకోవడానికి వచ్చారా, ఆయన నాతో ఒక రీల్ తీస్తారా అని చెప్పి అంటూ ఉంటే ఇక వాళ్ళు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇదేంట్రా, ఈ పిచ్చిదాన్ని చంపమని ఆ భాగ్యం చెప్పిందేంటి, అయినా దీన్ని చంపితే దానికేం లాభంరా అనగానే అప్పుడు వాళ్ళు, ఒరేయ్ మనకేంట్రా, మనకు కావలసింది డబ్బు, మనం చేయవలసింది పని, అంతే, ఏమీ ఆలోచించొద్దు, ముందు దీన్ని పట్టుకోరా అని చెప్పి ఇక రౌడీలు మెరుపు తీగని పట్టుకోబోతూ ఉంటారు. ఇక అది చూసిన మెరుపు తీగ అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది. ఇక అలా పరిగెడుతూ ఉండగా తన కాలుకి ఒక రాయి తగిలి కింద పడిపోతుంది. ఇక అది చూసిన రౌడీలు, ఏయ్ ఎక్కడికి పారిపోతావే, మా నుండి తప్పించుకోలేవు, ఈ రోజుతో నువ్వు శాశ్వతంగా ఈ లోకానికే దూరమైపోతావు అని చెప్పి ఇక రౌడీలు మెరుపు తీగని పట్టుకొని చంపబోతూ ఉంటారు. ఇక వెంటనే తను, ప్లీజ్ అండి నన్నేమీ చేయొద్దు, ప్లీజ్ కాపాడండి అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇక అటుగా వెళ్తున్న రామరాజు తనని చూసి, ఇదేంటి, ఎవరో రౌడీలు ఒక అమ్మాయిని చంపబోతున్నారేంటి అని చెప్పి వెంటనే రామరాజు అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూసిన రౌడీలు, ఒరేయ్ ఎవరో వస్తున్నారు, పదండిరా, మనల్ని చూశారంటే పోలీసులకి పట్టిస్తారు, వెళ్దాం పద అని చెప్పి ఇక రౌడీలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఇక అది చూసిన రామరాజు, ఎవరమ్మా నువ్వు, ఎందుకు వాళ్ళు నీ వెంట పడుతున్నారు అని అనగానే అప్పుడు మెరుపు తీగ, ఇక సార్ ముందు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పగానే ఇక రామరాజు మెరుపు తీగను తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. ఇక అక్కడ డాక్టర్ ఆవిడకి ట్రీట్మెంట్ చేస్తాడు. కాసేపటి తర్వాత స్పృహలోకి వస్తుంది. ఇక రామరాజు ఆమె దగ్గరికి వెళ్ళి, ఎవరమ్మా నువ్వు, ఎందుకు రౌడీలు నిన్ను చంపాలనుకుంటున్నారు అని అంటూ ఉంటే అప్పుడు తను మాత్రం వెంటనే తన 2 చేతులెత్తి దండం పెడుతూ, సార్ నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను అనగానే రామరాజుకి ఏమీ అర్థం కాదు. ఏంటమ్మా నువ్వు తప్పు చేయడమేంటి అనగానే అప్పుడు తను, అవును సార్ నిన్ను మోసం చేశాను, శ్రీవల్లి మీ పెద్ద కోడలే కదా అనగానే అప్పుడు రామరాజు, అవునమ్మా తను మా పెద్ద కోడలే అనేసరికి అప్పుడు తను, చూడండి సార్ తను ప్రెగ్నెన్సీ కాదు, అసలు తను తల్లే కాలేదు, కానీ తన కడుపులో బిడ్డ చనిపోయిందని నేను అబద్ధం చెప్పి మిమ్మల్ని అందరినీ మోసం చేశాను అని చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, తను ప్రెగ్నెంటే, కానీ తనకి యాక్సిడెంట్ అయ్యి తన కడుపులో బిడ్డ చనిపోయింది అనగానే అప్పుడు డాక్టర్, లేదు సార్ అదంతా అబద్ధం, శ్రీవల్లి భాగ్యం ఆడుతున్న నాటకము, అసలు నేను డాక్టర్నే కాదు, తన కడుపులో బిడ్డ చనిపోలేదు, తను మీ ఇంట్లో అడుగు పెట్టడం కోసమే అలా చేసింది అని చెప్పి ఇక మెరుపు తీగ శ్రీవల్లి చేసిన తప్పులు మొత్తం కూడా రామరాజు ముందు బయట పెడుతుంది. ఇక అది చూసిన రామరాజు ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వు చెప్పింది నిజమా, అంటే నర్మద తన బిడ్డని చంపలేదా, ఎందుకు నర్మదని బయటి గెంటేయడం కోసమే ఇలా అబద్ధమాడి మమ్మల్ని అందరినీ మోసం చేస్తుందా అని అనగానే అప్పుడు మెరుపు తీగ, అవును సార్, అంతేకాదు ఇప్పుడు నన్ను చంపాలనుకుంది కూడా ఆ భాగ్యం శ్రీవల్లినే, నన్ను చంపేసి ఆ నేరాన్ని నర్మద మీద నెట్టేసి తనని జైలుకు పంపించాలని చూస్తున్నారు సార్ అని చెప్పేసరికి ఇక రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక తన మనసులో, ఇదేంటి శ్రీవల్లి ఇంతలా నమ్మక ద్రోహం చేసిందేంటి, తనల్ని కోడలిగా కాకుండా కన్న కూతుర్లా చూసుకున్న నన్ను కూడా మోసం చేస్తుందా అని చెప్పి ఇక రామరాజు చాలా కోపంగా ఉంటాడు. ఇంతలోనే డాక్టర్ అక్కడికి వస్తాడు. సార్ ఈవిడని మీరు తీసుకువెళ్ళొచ్చు అనగానే ఇక రామరాజు, సరే డాక్టర్ అని చెప్పి ఇక మెరుపు తీగని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇక అది చూసిన వేదవతి కోపంతో రగిలిపోతూ, ఏయ్ నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఆ తలకి ఖాయమేంటి, ఎందుకిలా దెబ్బలు తగిలాయి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు, వేదవతి జరిగిన విషయం మొత్తం కూడా ఈ మెరుపు తీగ నాతో చెప్పింది, శ్రీవల్లి మనల్ని ఎంతగా నమ్మించి మోసం చేసిందో ఇప్పుడు అర్థమయ్యింది అని చెప్పి ఇక రామరాజు
పద బుజ్జమ్మ, మనం ఆ భాగ్యం ఇంటికి వెళ్ళి అసలు తేల్చుకుందాం అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, అదేంటండి, ఆ వల్లీనే బయటికి గెంటేశాను, ఇంకా అక్కడికి వెళ్ళి మనం అడగడం ఏముంది, వాళ్ళు చెప్పడం ఏముంది అనగానే ఇక రామరాజు, చూడు బుజ్జమ్మ, అసలు వల్లి మనతో ఇలా మోసం చేసిందే కాకుండా ఇప్పుడు ఈ నకిలీ డాక్టర్ని చంపి ఆ నేరాన్ని నర్మద మీద వెయ్యాలని చూశారు. అందుకే ఇప్పుడు మనం భాగ్యం ఇంటికి వెళ్ళి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి, వెళ్దాం పద అని చెప్పి ఇక రామరాజు, వేదవతి అందరూ కూడా భాగ్యం ఇంటికి వెళ్తారు. ఇక భాగ్యం, వల్లి అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే రామరాజు భాగ్యం అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న భాగ్యం, ఆనందరావు, వల్లి బయటికి వస్తారు. ఇక అక్కడ నకిలీ డాక్టర్ మెరుపుతీగ ఉండడం చూసిన భాగ్యం ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, ఈ మెరుపుతీగని చంపేయమని ఆ రౌడీలకి డబ్బు కూడా ఇచ్చాను, కానీ వాళ్ళు మాత్రం దీన్ని వదిలేశారా, లేక రామరాజు అన్నయ్యే దీన్ని కాపాడి ఇక్కడికి తీసుకువచ్చాడా అంటే అన్నయ్యకి వల్లి గురించి, నా గురించి నిజం మొత్తం తెలిసింది అని చెప్పి భాగ్యం కంగారు పడుతూ ఉంటుంది. ఇక రామరాజు చాలా కోపంగా భాగ్యం, శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి ఇద్దరి చెంప పగలగొడతాడు. చి, అసలు నువ్వు తల్లివేనా, కూతురి జీవితాన్ని నిలబెట్టాలి, కానీ నీ చేతులతో నీ కూతురు జీవితాన్నే నాశనం చేశావు. కన్న కూతురికి నేర్పాల్సిన బుద్ధులు ఇవేనా? చూడు, కడుపు లేకపోయినా కడుపు నాటకమాడింది. నర్మదని ఇంట్లో నుంచి బయటికి గెంటేయడం కోసం తన కడుపులో బిడ్డని చంపింది నర్మదే అని అబద్ధం చెప్పింది. తనని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. అలాంటి మా ప్రేమతో, మా నమ్మకంతో తను మమ్మల్ని మోసం చేసింది. చి, అసలు మీరు మనుషులేనా అని చెప్పి రామరాజు భాగ్యం, శ్రీవల్లిని తిడుతూ ఉంటాడు. అది చూసిన భాగ్యం, అన్నయ్య నేను చెప్పేది వినండి, అసలు ఏం జరిగిందంటే అనగానే అప్పుడు రామరాజు, చూడు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేను విలవాల్సిన అవసరం అంతకన్నా లేదు. చూడు, మీరు చేసిన మోసానికి తగిన బుద్ధి చెప్పాలి అంటే చందు చేత వల్లికి విడాకులు ఇప్పియవలసిందే. చూడు, తొందరలోనే విడాకుల నోటీస్ పంపిస్తాము అని చెప్పి ఇక రామరాజు ఇంటికి వస్తాడు. ఇక ఆ మాటలు విన్న భాగ్యం, శ్రీవల్లి ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వల్లి చాలా కోపంగా, ఇదంతా నీ వల్లే నా జీవితం నాశనమైపోయింది. ఆ రోజు నేను బాని ఎలాగోలా ఒప్పించేదాన్ని, కానీ నువ్వు నేను ప్రెగ్నెన్సీ అని నాటకంతో ఆ ఇంట్లోకి పంపించావు. ఇప్పుడు అది నిజం కాదు, అబద్ధమని, మనం మోసం చేశామని వాళ్ళకి తెలిసిపోయింది. ఇక జన్మలో నా మొహం కూడా చూడడు అని చెప్పి ఇక వల్లి బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా మెరుపుతీగని చంపాలని చూసిన భాగ్యం చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.